కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలు శ్రీవారి భక్తులు తింటే వైసీపీకి వాంతులవుతున్నాయి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిబిఐ సిట్ కల్తీ కేసులు సమర్పించిన ఛార్జిషీట్ బయటకు వచ్చింది మొదలు ఫ్యాన్ పార్టీ కీలక నేతలు తల్లకిందులవుతున్నారు. ఎంత ఘోరమైన తప్పు చేసినా ఏమీ జరగలేదని ఎదురుదాడి చేయడం వైసీపీ బ్రాండ్ పాలిటిక్స్. నెయ్యి కల్తీ వ్యవహారంలో వెంకటేశ్వర స్వామి తెలుగువారి ఆరాధ్య దైవం. రాష్ట్రంలోని హిందువులు వారి జీవితంలో ఒక్కసారైనా 7 కొండలు ఎక్కని వారంటూ ఉండరు. శ్రీవారి దర్శనం చేసుకోని వారంటూ కూడా అస్సలు ఉండరు. కొంతమంది ఏడాదికి ఒక్కసారైనా తిరుమలేశుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. నెలకోసారి వారానికో తడవ శ్రీవారి దర్శనానికి వెళ్లే పరమ భక్తులు చాలా మంది ఉన్నారు. ఏపీలో ముస్లింల జనాభా 9%, మతం మారిన వారితో కలిపి క్రిస్టియన్లు 15% పైనే ఉంటారు. వీళ్లు కాకుండా ఏపీలో 75% మంది హిందూ మతాన్ని ఆచరించేవారే. వైసీపీకి మద్దతిచ్చే వారిలోనూ మెజార్టీ ప్రజలు హిందువులే. తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అంటే రాష్ట్రంలోని 75% ప్రజలపై దాడి చేయడమే. అందుకే స్వామివారి ప్రసాదాల తయారీకి వాడిన నెయ్యిని కల్తీ చేశారనే సంగతి వెలుగులోకి వచ్చిన రోజు నుంచి వైసీపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ప్రజల ముందు దోషిగా నిలబడితే రాజకీయంగా సమాధి అయిపోయేంత పెద్ద కుంభకోణం ఇది. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు మొదటి నుంచి అసలు కల్తీయే జరగలేదని బుకాయిస్తున్నారు. స్వామివారి పట్ల జగన్ అండ్ కో చేసిన ఘోర అపచారాన్ని బయటపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఎదురు దాడి చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇక మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల వైసీపీ నాయకులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారని ఈ అంశంలో వాళ్ళ రియాక్షన్ చూస్తేనే అర్థమైపోతుంది. పాప పరి చేసుకోవాలి. తప్పును కప్పిపుచ్చాలని చూసినా అసలు తప్పే జరగలేదని బుకాయించినా అది మరింత పెద్ద తప్పు అవుతుంది. వైసీపీ పెద్దలు ఈ వాస్తవాన్ని గ్రహించినంత వరకు గతంలో చేసిన పాప ఉంటాయి, జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి.